నేను కోలక్ష్మి గారు తప్పకుండా ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఎండగడతాం, ఎంత దూరం పోవడానికైనా సిద్ధం. నేను ఒక్కటి చెప్తున్నా, ఇది మీరు ఏదో ఆషామాషి వ్యవహారం అనుకుంటారు. ఈ జీవో గిట రద్దు చేయకపోతే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మేమందరం ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధపడతాం. ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన అంశం. మీరేదో అనుకుంటున్నారు, భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలనేది తుడుందెబ్బ ఆలోచన చేస్తుంది వాళ్ళ కమిటీ కూర్చొని. కానీ నేను ఒకటి చెప్తున్నా, ఇవాళ ప్రతి సోమవారం మనం ఒక కార్యక్రమం తీసుకున్నాం. 14వ తారీఖు గత నెలలో ఈ నెల 14వ తారీఖున మండల కేంద్రాల్లో అన్ని మండల కేంద్రాల్లో ధర్నా నిర్వహించినాం, అన్ని బంద్ చేసినాం. ఇవాళ 28వ తారీఖు సోమవారం నాడు కలెక్టరేట్ ముందు ధర్నా చేసినాం. అన్ని శాంతియుతంగానే చేసినాం, ఎక్కడ మనం లక్ష్మణ రేఖ దాటలే. వచ్చే సోమవారం నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, తప్పకుండా కాగజనగర్, ఎందుకంటే 4 వీళ్ళు ఫారెస్ట్ అధికారులు తీసుకుంటున్నారు. ఇందులో 2.5 లక్షల ఎకరాల భూమి కాగజనగర్ అటవీ ప్రాంతంలోనే ఉన్నది, కాగజనగర్ ఫారెస్ట్ డివిజన్లోనే ఉంది. కాబట్టి తుడుందెబ్బ సంఘం గిట ఆదేశిస్తే తప్పకుండా వచ్చే సోమవారం కాగజనగర్ ఫారెస్ట్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిద్దాం. రండి, ముప్పు కలగాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఇవాళ మంత్రి శరత్ గారు ఆ కార్యక్రమానికి సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. నేను ఒక్కటి చెప్తున్నా, ఇవాళ కోలక్ష్మి గారు ఆ కార్యక్రమం కోసమే పోయారు, అందుకే ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. రేపు పెట్టమని మమ్మల్ని అడిగారు, కానీ ఇదివరకే ఇచ్చిన కార్యాచరణ ఉన్నది కాబట్టి దాన్ని మనం మార్చలేము. ఇదివరకే మనం పిలిపించినాం కాబట్టి ఇవాళ సోమవారం ఈ కార్యక్రమం చేస్తాం. మీరు నెక్స్ట్ ఇంకా వచ్చే కార్యక్రమంలో మీరు పాల్పంచుకోమని వారికి చెప్పడం జరిగింది. కాబట్టి వారి సంపూర్ణ సహకారం కూడా, సంఘీభావం కూడా ఈ కార్యక్రమానికి ఉన్నదని మీకు అండి అని మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఎందుకు అనంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి, మా అక్కడుండే ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గ సహచరులకి, అందరికీ, కాంగ్రెస్ నాయకులు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి